సరే, కవర్డ్ కాల్స్ రాసేటప్పుడు అత్యంత ముఖ్యమైన రూలేంటో చూద్దాం. ఇదే గోల్డెన్ రూల్. విజయాన్ని, వైఫల్యాన్ని వేరు చేసేది ఈ ఒక్క సూత్రమే. అసలు ఈ రూల్ ఎందుకంత ముఖ్యం? ఈ స్ట్రాటజీని ఎలా వర్కౌట్ అయ్యేలా చేస్తోందో చూద్దాం. లక్ష్యం చాలా సింపుల్. మన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ నుంచే నిలకడగా ఆదాయం సంపాదించడం. ఇక్కడ అసలైన రిస్కు ఆప్షన్లో లేదు. మనం కాల్ అమ్మిన తర్వాత స్టాక్ ధర పడిపోతేనే అసలు సమస్య. చూడండి, ఈ రూల్ ఫాలో అయితే ఒకవేళ నష్టమొచ్చినా మనం నమ్మిన కంపెనీతో వెయిట్ చేస్తున్నామంతే. అంటే ఆ స్టాక్ని లాంగ్ టర్మ్లో హోల్డ్ చేయడానికి ఓకే అయితే ధర తగ్గినా పెద్దగా నష్టపోనట్టే. ఓ రియల్ లైఫ్ ఉదాహరణ చూద్దాం. పోర్ట్ఫోలియో వాల్యూ ఫ్లాట్గా ఉన్నా ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. మార్కెట్ ఎలా ఉన్నా సరే కేవలం కవర్డ్ కాల్స్ ద్వారానే 6 నెలల్లో $1,500 పైగా ఆదాయం వచ్చింది. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, ప్రతి నెలా నిలకడగా వస్తున్న ఈ ఆదాయం ధరలు పడిపోయినా వాటిని హోల్డ్ చేయగలమనే ధైర్యం ఉండబట్టే ఇలా నిరంతరంగా ప్రీమియం వస్తూనే ఉంది. సరే, మరి కొత్తగా ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ రూల్ను ఎలా అప్లై చేయాలి? ఈ టేబుల్ చూస్తే సేఫ్టీ, మనకు తెలిసిన స్టాక్, వచ్చే ఆదాయం మధ్య ట్రేడ్ ఆఫ్ స్పష్టంగా తెలుస్తోంది. ఎక్కువ ప్రీమియం వస్తుందని మనకు అర్థం కాని కంపెనీలో ఇరుక్కుపోతే అస్సలు లాభం ఉండదు. అంటే సింపుల్గా చెప్పాలంటే గెలవడానికి ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే చాలు. ఇది ఫాస్ట్గా డబ్బు సంపాదించే పద్ధతి కాదు, లాంగ్ టర్మ్లో ఇన్కమ్ జనరేట్ చేసే స్ట్రాటజీ. చివరిగా